ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందముల పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 109వ పద్యం. తలకొని తలకొని ఆ మహాత్మకుడు తాల్చిన ఆ అవతార కర్మముల్ వెలయగన్ అస్మదాదులము వేయి విధముల సన్నుతింతుము అయ్యలగున్ అనంతునిన్ చిదాత్మకున్ అర్జునన్ యేసు ఈశ్వరున్ తెలియగనేతుమే తవిలి దివ్య చరిత్రం ఏను మృకెదన్. తలకొని పూనుకొని ఆ మహాత్మకుడు భగవంతుడు తాల్చిన ధరించిన ఆ అవతారములు కర్మముల్ చేసిన పనులు వెలయగన్ ప్రకాశముగా అస్మత్ నేను ఆదులము నాబోటి వారము వేయి అనేక విధములుగా సన్నుతింతుము స్తుతింతుము ఆ అలగున్ భగవంతుని అంటే తక్కువ అన్నది లేనివాడు. అనంతునిన్ భగవంతుని, అనంతుడు అంటే ఇక్కడ అనంతము లేనివాడు. చిదాత్మకునిన్ భగవంతుని అంటే చిదాత్మకుడు, చిత్ అచిత్తు ఆత్మకుడు, చేతన అచేతములు తానైనవాడు అనమాట. ఆద్యున్ భగవంతుని, అర్జునంటే సమస్తమునకు మూలమైనటువంటి వాడు. అనీసున్ భగవంతుని అనగా తనకు ఏ ప్రభువు లేనివాడు. విష్ణు సహస్రనామాలు కూడా మనకి శంకర భాష్యంలో 626 నామాలు కూడా వస్తుంది. ఇది ఈశ్వరున్ భగవంతుని తెలియగన్ తెలుసుకొనుట నేతుమే చేయగలమా ఏమి తవిలి లగ్నుడనై దివ్యమైన చరిత్ర కలవాని కి ఏను నేను ప్రొక్కెదన్ నమస్కరించేదను. భావం. జగద్రక్షణకు పూనుకొని ఆయా అవతారాల్లో ఆ మహాత్ముడు చేసిన పనులను నాలాంటి వాళ్ళం అందరం వేల రకాలుగా వినిపిస్తూ ఉంటాం. మహామహుడు, తుది లేనివాడు, స్వరూపుడు, మొదటివాడు, తనకు ప్రభువు లేనివాడు, తానే ప్రభు అయిన వాడైన ఆ దేవదేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవునకు నేను నమస్కరిస్తాను. తర్వాత 110వ పద్యం. పరమాత్ముండజుడీ జగంబన్ ప్రతికల్పం బంధు కల్పించు తా పరిరక్షించు రుంచునట్టి అనగున్ బ్రహ్మాత్మునిచున్ జగద్భరితుం కేవలం అద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మన్ ఈశ్వరన్ ఆద్యంత విహీను నిర్గుణిన్ స్వస్వన్మూర్తి చింతించెదన్. పరమాత్ముడు భగవంతుడు అంటే పరమమైన ఆత్మ గలవాడు. అజుడు భగవంతుడు అనగా పుట్టుకలేనివాడు కూడా. జగంబున్ విశ్వమును, ప్రతి ఒక్క కల్పంబున్ కల్పము, అందును కల్పించున్ సృష్టించును, తానే పరిరక్షించును, త్రుంచున్ నాశనము చేయును, అటువంటి అనగున్ భగవంతుని, బ్రహ్మాత్ము భగవంతుని, నిత్యున్ భగవంతుని, జగద్భరితున్ భగవంతుని అనగా విశ్వమును భరించువాడు, కేవలం భగవంతుని అనగా సర్వసంహార కేవలము తానే అయిన వాడు, అద్వితీయునిన్ భగవంతుని తనకి సముడు లేదా ఉత్తముడు లేనివాడు అని కూడా చెప్పుకుంటూ, విశుద్ధ జ్ఞానం భగవంతుని ఇక్కడ పరిశుద్ధమైన జ్ఞానము కలవాడు చెప్పుకుంటాం. సర్వాత్మన్ సమస్తములోను ఆత్మగా ఉన్నవాడు. ఈశ్వరున్ భగవంతుని, ఆద్యంత విహీనునన్ భగవంతుని అంటే ఆది అంతము ఏమాత్రం లేనివాడు. నిర్గుణిన్ భగవంతుని, స్వస్వన్మూర్తిన్ భగవంతుని చింతించెదన్
ధ్యానించేదను. భావము: పరమాత్ముడు పుట్టుక లేనివాడు, ప్రతి కల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు. పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, శాశ్వతుడు, జగమంతా నిండినవాడు, కేవలుడు, సాటి లేనివాడు, నిర్మలమైన జ్ఞానం కలవాడు, సర్వాంతర్యామి, తుది మొదళ్ళు లేనివాడు, గుణరహితుడు, నిత్యుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.